అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీనిధి సినిమా 2 బ్యానర్ల మీద దైవం నరేష్ గౌడ్ గారు, అలాగే పరిగి శ్రవంతి మల్లిక్ గారు ప్రొడ్యూసర్స్గా ప్రభుత్వ సాయ దుకాణం సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతమంది నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరినీ కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ ఉందని జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు, అంటే ఇది యాక్చువల్గా 3 parts సినిమా. ఇది ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కథ కదా, జస్ట్ మనం సినిమాలాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్ లా కాకుండా ఒక సినిమాలాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అలాగే మా నరేష్ గౌడ్ కూడా ఇది చాలా బాగుంది సార్, చాలా ఎక్సైటింగ్గా ఉంది సినిమా. డెఫినెట్గా మనకు మంచి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, మనం సినిమా లాగానే అంటే సినిమా ఫార్మేట్లో చేద్దామని చెప్పేసి మేము ముగ్గురు అనుకోవడం జరిగింది. అది ఒక 1 year ప్రాసెస్ అనమాట. ఈ స్క్రిప్ట్ అంతా చేయడానికి మేము ముగ్గురం కలిసి కూర్చొని ఆఫీస్లో చాలా రోజులు వర్క్ చేస్తాం దీని మీద. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇందులో. మన పురాణాల్లో కానీ, మన భారతంలో కానీ, తర్వాత రామాయణం కూడా తీసుకున్నా సరే కొన్ని పాత్రలు మనకి ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటే ఆ పాత్రలు వాడి వ్యక్తిత్వాలు కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, బిహేవియర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని పాత్రలు. అలాగా షేక్స్పియర్ కథల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అంటే మనుషులు మనస్తత్వాలు. ఇందాక యాంకర్ గారు నేను కొంచెం చెప్తే చాలా ఎక్కువ చెప్పేసింది కథ గురించి. మనుషుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళు మనకి కనిపించేది, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక 2 వ్యక్తులు ఉంటారు అన్నమాట. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపించే మనిషి ఒకరు ఉంటారు, కనపడని మనిషి ఒకరు ఉంటారు. సో ఆ కనపడని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటారో ఇవన్నీ కూడా మా ప్రభుత్వ సార దుకాణంలో ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ జీవితాలు, ఒక విలేజ్లోకి వెళ్తే ఆ విలేజ్లో ఉండే కొన్ని పాత్రలు, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చాలా కంటే క్రూరంగా ఉంటాయి. కొన్ని మనకి చాలా జుగుస్కరంగా ఉంటాయి అనమాట. అందుకే జంతువులు లాంటి మనుషులు కాదని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో మీకు టీజర్ చూశారు కాబట్టి ఆ టీజర్లో నుంచి చాలా వరకు అర్థమై ఉంటుంది. దీనికి మించి అంటే ఇది మనం ఒక 2%, 3%, 99% సినిమాలో ఇంకా అంటే మనకి షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా మనం చూస్తున్న ప్రతి సీన్ కూడా చాలా ఎంజాయ్గా, అంటే మైండ్కి ఎలా ఉంటుందంటే కొడితే ఒకసారి షాకింగ్ లా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా అంత డెప్త్లో ఉంటుంది, అంత షాకింగ్ లా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ అవన్నీ కూడా. ఇకపోతే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు నిజంగా ఏదో వచ్చి యాక్ట్ చేసామన్నలాగా చేయలేదు. అద్భుతంగా, అంటే వాళ్ళ ప్రాణం పెట్టారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు. ఎలాగంటే ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి పాత్ర వాళ్ళు ఇంజెక్ట్ చేసుకొని ఒక డ్రగ్స్ లాగా చేశారనమాట. వాళ్ళు చెప్పాలంటే ప్రతి యాక్టర్ కూడా ఇందులో చేసిన 16 మంది ఉన్నారు. 16 మంది కూడా అందరూ రిలేషన్స్, మొత్తం ఎక్కడ అవుట్ సైడ్ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు. ప్రతి పాత్ర కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్లో ఉంటారు. అందరూ కూడా ఒకరికొక రిలేషన్ అనమాట. సో అన్ని పాత్రల్ని స్క్రీన్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా, అంటే నాకు చాలా టఫ్ జాబ్ అది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ కూడా నేను నిజంగా అంటే వాళ్ళు నాతో చేయడం కాదు, నేను వాళ్ళతో చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పోటీ పడి చేశారు. అంటే ఏదో వచ్చి చేసామని కాకుండా ఆ పాత్రలోకి లీనమైపోయి అర్థం చేసుకొని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి, ఒక అమ్మాయి రాలేదు ఇంకా. ప్రతి ఒక్కరు కూడా నిజంగా నా హృదయపూర్వకంగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకైతే మాత్రం ఫస్ట్ టైం దొరకండి. నేను ఫస్ట్ సినిమా చేశాను,
తర్వాత కమల్తో నా ప్రయాణం సినిమా చేశాను, 1940 కమల్తో నా ప్రయాణం, లజ్జా సినిమా చేశాను, తర్వాత డిగ్రీ కాలేజ్ చేశాను. ఆ తర్వాత నాకు బాగా దొరికిన యాక్టర్స్ వీళ్ళే అనమాట. వీళ్ళంతా ఆనిముచ్చారు నిజంగా చెప్పాలంటే. నాకు ఎక్కడో మొత్తం అందరూ కూడా ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా, అంటే మీరు చూస్తే సినిమా చూస్తే మేము ఆల్రెడీ షో చేసిన రోజు ఒక 200 మెంబర్స్ చూసారు ఇదే థియేటర్లో. ఒక 175 మెంబర్స్ అందరూ కూడా అసలు కుర్చీలో లేచి కుర్చీ అంటే ఎడ్జ్లో చూసారనమాట. కుర్చీకి అలాగా ఆనుకొని అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేలాగా చూసారనమాట. అంటే అంత లీనమైపోయి చేస్తేనే అవతల ఆడియన్స్ కూడా వాళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు అనమాట ప్రతి క్యారెక్టర్ కూడా. సో అంత అద్భుతంగా చేసినందుకు నిజంగా మీ అందరికి కూడా థ్యాంక్స్, ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి కూడా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళందరూ చేసింది కూడా. ఎందుకంటే టీజర్ చూడగానే మీకు తెలిసిపోతుంటది. టైం ఎక్కువ లేదు కాబట్టి, ఎందుకంటే అందరి పేర్లు చెప్పి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను కాబట్టి. అతని పేరు ఆ రోజు రాలేదు, నరేష్ ఈరోజు వచ్చారు, అందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు. సో నేను నెక్స్ట్ ట్రైలర్ రోజు మాట్లాడతాను. ఇది టీజర్ వరకే, ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి వెళ్తే మీరు షాక్ అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వీళ్ళందరూ నిరాదరణ పలుకుతారు అనమాట. అంత అద్భుతంగా ఉంటది అనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరు కూడా అంటే 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు, మంచి సినిమా తీశారు, అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సో ఇందులో 2 వెర్షన్ ఉన్నాయి, ఓటీటీ వెర్షన్ ఒకటి ఉంది, థియేటర్ వెర్షన్ ఒకటి ఉంది అనమాట. మీరు చూసింది ఓటీటీ వెర్షన్ చూశారు, సో థియేటర్ వెర్షన్ కూడా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పరిగి శ్రవంతమల్లి గారికి, దైవ నరేష్ గౌడ్ గారికి. ఇంకా మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మంచి అభిరుచి గల నిర్మాతున్నారు, ప్లస్ వాళ్ళు ఒక మంచి నటులు ఉన్నారు. ఇద్దరు చేసింది మామూలు క్యారెక్టర్స్ కాదు, అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. వాళ్ళకి నిజంగా నెక్స్ట్ వేరే మూవీస్ లో కూడా చాలా అవకాశాలు వస్తాయి అన్నమాట వీళ్ళకి డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత. అందరికి కూడా, ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా, ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంటే ఒక పేరు, దీంతో పాటు వాళ్ళకి లైఫ్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేయగల యాక్టర్స్. నాకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. అండ్ మీరు షాక్ లా. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి అండ్ అతిథులందరికీ. సో నేను యాక్చువల్లీ అవునా ఓకే నేను యాక్చువల్లీ నరసింహనంది గారు వర్క్స్కి నేను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. బికాజ్ నేను ఏ వర్క్ చేసినా దాంట్లోని ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉండాలి, సమ్ మెసేజ్ ఉండాలి, బట్ ఆల్సో దేర్ షుడ్ బి అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్, ఆఫ్ కోర్స్ హీ ఈజ్ అప్రూవ్డ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. సో నాకు ఈ మూవీతో నా ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. And thank you for the producers for giving me this opportunity to work in this film. And ee movie చేస్తున్నప్పుడు కూడా there are so many characters, every pair that you see here is a lead in the film. And ఈ సినిమా చివరికి వచ్చేసరికి how they connect to each other అనేది ఉంటుంది. అసలు there is the whole film is packed complete ga where ఒక నిమిషం కూడా you wouldn't ఆలోచించడానికి కూడా టైం ఉండదు. క్యారెక్టర్ ఇంట్రాక్షన్స్ అవుతాయి, నెక్స్ట్ ఇట్ గోస్ ఆన్, ద ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటుంది. సో యూ కీప్ ఆన్ guessing what's happening, and I'm pretty sure you really can't guess what is happening next. That is the greatest quality of this film. And usually you'll try to guess next is అవుతుంది ఈ క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తాడు అది ఇది అని చెప్పి. బట్ అంటే ఆన్ ద స్కేల్ నేను కంపేర్ చేయట్లేదు కానీ, బట్ if you have people have seen Game of Thrones and things like that, దాంట్లోని నెక్స్ట్ ఏ క్యారెక్టర్ చచ్చిపోతారు, నెక్స్ట్ ఏది ఎలా టర్న్ అవుతుంది ఎవరికి తెలియదు. సో అట్లానే ఇక్కడ the characters keep on changing shades. That's the thing. ఏంటంటే మనుషులు జనరల్ గా ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేస్తారు, కానీ యానిమల్స్ ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేయరు. సో దట్ ఈస్ ద రీజన్ జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటే అండర్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఒక్కొక్క మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎట్లాగా సైడ్స్ తీసుకుంటాడు. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్, హ్యూమన్ యాంగిల్, అండ్ ఇవన్నిటి మధ్యలో
యూనో జనరల్ గా ఆడవాళ్ళు అంటే భరించే వాళ్ళు లైక్ దే యూనో భూదేవితోని వాళ్ళతోని పోలుస్తారు. సో ఎంత భరిస్తారు అనే ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక సపరేషన్ థింగ్ ఉంటే, సెకండ్ హాఫ్ లో దే విల్ టేక్ ఓవర్ అండ్ దేర్ విల్ బి రైజ్. యూనో దీంట్లో అఫ్ కోర్స్ దేర్ విల్ బి ఇట్స్ అ వెరీ రా రస్టిక్ ఫిల్మ్. ద లాంగ్వేజ్ ఇస్ ఆల్సో వెరీ రా అండ్ రస్టిక్ టు కీప్ ఇట్ ఒరిజినల్, నాట్ టు హైప్ థింగ్స్ అరౌండ్. సో దట్ ఈస్ ద రీజన్ ద లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఉన్నది టు కీప్ ఇట్ రియల్. వాళ్ళు ఆ ఊర్లో అట్లా మాట్లాడుకుంటారు, జస్ట్ లైక్ ఇఫ్ యూ హావ్ సీన్ మన మిర్జాపూర్ అండ్ థింగ్స్ లైక్ దట్, హౌ ద పొలిటికల్ సినారియో ఇన్ మిర్జాపూర్ అమెజాన్ లో సిరీస్ ఉంది కదా, సో అట్లాంటి షేడ్స్ తోని ద క్యారెక్టర్స్ విల్ బి దేర్. సో దట్ ఈస్ హౌ దే విల్ టాక్. అండ్ బట్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆర్ క్రేజీ అండ్ ద క్యారెక్టర్ ఆర్క్స్ ఆర్ వెరీ గుడ్. సో ఐ థింక్ యూ విల్ అబ్సల్యూట్లీ లవ్ ద ఫిలిం. It's definitely a theatrical experience, the film. We have worked on the sound very much. Prati character ki themes tayar cheskunnam. Sir wanted it that way, so we have made different themes for each character, and there's a theme for the whole film. There's a political theme and how it all comes together when plots come together. So ilanti untayi. So that's the technical parts, but you have to watch the film in the theater to experience all this. Please do come in the theaters and watch it. This is just the teaser trailer. We are coming up with more things. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ వర్క్ ని థియేటర్స్ లో చూడడానికి, అలాగే ట్రైలర్ లో రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మర్గి ట్యూన్స్ ఛానల్లో అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చి, చాలా ఇన్స్పిరేషన్ సాంగ్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చాలా హిట్ ఉన్న సాంగ్ ఇచ్చి, ఇప్పుడు మేము ముందుకు మన యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నాను. ముందుగా ఒక మా పాతకే మిత్రులకందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఈ సినిమా తీయాలి అంటే స్పెషల్ మా బాలు సార్, మా మేనేజర్ బాలు సార్ ఇంతకుముందు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీ వల్లనే ఈ సినిమా మాకు అందరికి దగ్గరుండి అన్ని మొత్తం చార్జ్ చూసుకొని ఇంత బాగా తీసుకొచ్చారు సార్. ఈ టెన్షన్ లో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఒక డైరెక్టర్ అంటే ఆయన శ్వాస, ఆయన ప్రతి శ్వాస, ఆయన ప్రతి ప్రాణమూలి సినిమానే. సినిమా ఎంత గొప్ప డైరెక్టర్ అంటే ఓన్లీ వన్ డెడికేషన్, చాలా డెడికేషన్, డిటర్మినేషన్ ఒక డైరెక్టర్. నేషనల్ అవార్డు విన్నర్, 1940 గ్రామంతో నేషనల్ అవార్డు విన్నర్ నరసింహానంది గారు ఎంతో కసిగా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక కళాత్మకంగా ఉంటది. డిగ్రీ కాలేజ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కమలతో నా ప్రయాణం, లజ్జ, 1940 ఒక గ్రామం, ఒక కళాఖండాలు. ఒక గొప్ప డైరెక్టర్ ఒక విలియం షేక్స్పియర్ స్టోరీని ఒక ఇన్స్పిరేషన్ తో ఒక విలేజ్ ఫుల్ కల్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో, అది కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమా తీయాలి అని చెప్పేసి కసిగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ. ఇది మామూలుగా ఉండదు స్టోరీ అనేది, నేను చెప్పడం అని కాదు. ఎందుకంటే మేము ఒక 3 సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేసి శోధించి రాసినటువంటి స్టోరీ డైరెక్టర్ గారితో ప్రతి క్షణం. అదేవిధంగా ఒక్కొక్క పాత్ర, ఇందులో ప్రతి పాత్ర హీరో, ప్రతి క్యారెక్టర్ హీరో ఈ సినిమాలో. ఈ సినిమా ఆ క్యారెక్టరైజేషన్ కోసం ఆడిషన్స్ లో ఒక్కొక్క పాత్రకు 50 మందిని ఆడిషన్ చేస్తే ఇలాంటి ఆనిముత్యాలు బయటకు వచ్చారు. ఈ ఆనిముత్యాల పాత్ర ఒక్కొక్కటి ఎట్లా ఉంటదంటే మీరు సినిమా చూస్తే గూస్ బంప్స్ ఉంటది. అందుకనే మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎక్కువ చెప్పడం కాదు, వాస్తవం అది. ఆ వాస్తవాన్ని మీకు చూపిస్తున్నాను. ఇంకొక విషయం, ఒక విలేజ్ లో కావచ్చు, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వాస్తవికతని, ఒక అమ్మాయిల యొక్క శక్తిని, వాళ్ళని మనం వనకదృప్తే ఎంతగా ఎదుగుతారని ఒక వాస్తవాన్ని చూపించాలంటే ఒక డైరెక్టర్ కి ఈ విధంగా చూపించాలని ఒక డైరెక్టర్ కి గట్స్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము గట్స్ లెజెండరీ ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ టాలీవుడ్ లో నరసింహానంది. అతనికే సాధ్యం ఇలాంటి మూవీస్ తీయాలంటే. ఇంత డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ నరసింహానంది గారు. ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది
ఈ సినిమా యొక్క కమర్షియల్ యాంగిల్ ఏందనేది మీ సినిమా చూస్తే మీరు చెప్తారు. డైరెక్ట్ యొక్క ప్రతిభ కనబడుతుంది, మా యాక్టర్స్ యొక్క శైలి, వాళ్ళ యొక్క స్టైల్ కనబడుతుంది సినిమాలో. సినిమా అనేది సమాజానికి సమాజంలో ఉన్నటువంటి ఒక వాస్తవికతను చూపిస్తుంది. సమాజంలో ఇలా ఉంటుంది, ఎస్ మీరు అనుకుంటారు, అవును నిజంగా ఇలానే ఉంటుంది, పొలిటికల్ లీడర్స్ అంతా ఇలానే ఉంటారు, పొలిటికల్ లీడర్స్ అందరూ ఇలానే ఉంటారు కదా, లేకపోతే వీళ్ళందరూ ఇలానే ఉంటారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్టర్ గారు పర్మిషన్ చేస్తే ఒక డైలాగ్ కొట్టొచ్చా? అరే బిడ్డ నీకు తెలియదురా, జర మంచిగా ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాలి, గెలిచినాక గోచు చూపించాలి. ఒక్కొక్క డైలాగ్స్, ఒక్కొక్క గూస్ బంప్స్ ఉంటుంది. మన పొలిటికల్ లీడర్స్ చేసేటువంటి, అంటే అందరినీ కాదు, కొందరు ఉంటారు కదా, కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వాడుకుంటారు ప్రజల్ని, డబ్బులు ఇచ్చి, సారా ఇచ్చి, వైన్స్ ఇచ్చి వాళ్ళు రాజకీయంలోకి వస్తారు. తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి వాస్తవికతని సినిమాలో చూపించడం జరిగింది. ఏ విధంగా అమ్మాయిల్ని కావచ్చు, లేడీస్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళు వాడుకునే, వాళ్ళు ఉపయోగించుకుంటూ ఏ విధంగా ఎదుగుతారు. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క వాస్తవికతని, విలేజ్ లో జరిగే వాస్తవికతని, సమాజంలో జరిగే వాస్తవికతని చూపించాలంటే ఒక ధైర్యం కావాలి. అలాంటి సినిమా ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుంది, ఒక రెవల్యూషన్ సృష్టిస్తుంది. ఈ సినిమా పార్ట్ 2 కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది ఈ పార్ట్ 2 సినిమా మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు. పార్ట్ 1 కూడా రాక్ చేస్తుంది 2 రాష్ట్రాలని, వరల్డ్ వైడ్ గా రాక్ చేస్తుందని కోరుకుంటూ, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున యాక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, అందరికీ కూడా విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక గూస్ బంప్స్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వస్తుంది. అక్టోబర్ 2nd వీక్ లో ప్లాన్ చేస్తున్నాం. అందరూ రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ పరిగి మల్లిక్ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి నా మిత్రుడు స్వర్గీయ చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నా ప్రాణమిత్రుడు. అతనితో నేను 20 years ట్రావెల్ చేశాను. సినిమా ఒడిదుడుకులన్నీ నాకు తెలుసు. లవ్ యూ చక్రి. చక్రితో నా ట్రావెల్ చాలా గొప్పది, గొప్ప మనిషి, ఈజ్ ఎ రియల్ హీరో. తర్వాత కందికొండ లిరిక్ రైటర్, ఆయన కూడా నా చాలా ప్రాణమిత్రుడు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో వచ్చాను ఇండస్ట్రీకి. అదేవిధంగా నాకు 2 కళ్ళు, ఒకటి భోలే శావలి ద బిగ్ బాస్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా నా 2వ కన్ను నరసింహానంది గారు. వీళ్ళు నన్ను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడతాం, ముందుకొస్తాం, సమాజ చైతన్యవంతమైన సినిమాలు తీస్తాం, సమాజంలో వాస్తవికతని, పొలిటికల్ ఉన్నటువంటి ఆ సమాజంలో చెదని కూడా అందరికి చూపించి, ఓ ఇలా ఉంటుందో సమాజం అని చూపిస్తాం. ఒక మహిళా శక్తి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ గారు. వన్స్ అగైన్ గౌరవపడుతున్నాం. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఒక్క 3 వ్యక్తుల గురించి చెప్పాలి, నేను మర్చిపోయాను ఇందాక. మ్యూజిక్ డైరెక్టర్ శ్రద్ధా ప్రజలకి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ తర్వాత ఈ స్టేజ్ కి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహానంద్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్స్ సార్ థ్యాంక్ యూ, మల్లేష్ గారు అండ్ నరేష్ గౌడ గారు, అండ్ మా కో ఆర్టిస్ట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ఆనందం కంటే ఈ సినిమాలో నేను చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఫిక్స్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ దేవరా, సో సెకండ్ మూవీ ఏంటని ఒక ఆలోచనలో ఉన్నాను. సో వెంటనే ఒక దేవుడు వచ్చాడు, ఆయన పేరు బాలు నాయక్. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశానికి దారి చూపించినందుకు. సో దానికంటే ముందుగా ఈ సినిమాలో క్యారెక్టర్సే హీరోస్ అండ్ హీరోయిన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ క్యారెక్టర్. సో నాకు ఎలా చెప్పాలంటే, క్యారెక్టర్ చేసేటప్పుడు సార్ అడిగారు మీరు చేస్తారా అంటే, మళ్ళీ విన్న తర్వాత అది క్యారెక్టర్ చెయ్యాలి, ఖచ్చితంగా నేనే చేయాలనిపించింది, చేశాను. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ మాట్లాడమని చెప్పిండ్రు. సరే, సేన శివలాల్, జై శివలాల్. ఈ సినిమా సూపర్ 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 హిట్ వచ్చా. ఈ సినిమా డైరెక్టర్ నరసింహన్ది సార్ 10 సినిమాలు నేషనల్ అవార్డు నంది అవార్డు లామేలు వచ్చాయి. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ దైవ నరేష్ గౌడ్ 1 కోటి రూపాయల గారితో 3 కోట్లు తనకి వచ్చా. అదే విధంగా పరి మల్లిక్ పవర్ 2 ప్రధాని
ఏ సినిమా భారీ యాక్టర్స్ తో హీరో హీరోయిన్ తో బా అసలు ఓ హీరోయిన్ హీరోయిన్ కథ ఇట్టుకొని సూపర్ से प्रति एक एक्टर्स सुपर किया है दयచేసి ఈ సినిమా సూపర్ హిట్ వచ్చా ఈ से बलगम केसुंदराती बतका पंडत स्टार्ट करता अन सिया तनी సినిమా देखनो हमने दिवसनो जय सेवालाल థ్యాంక్ యూ బాలు గారు. అలాగే ఈ సినిమాలో మన ముందుగా నాకు సరిగా మాట్లాడడానికి రాదు, ఏమన్నా ఉంటే నన్ను ముందే క్షమించండి. ముందుగా మా పాత్రికేయ దేవుళ్ళకి, ఎందుకంటే ఒక చిన్న మంచి సినిమాని ప్రజలకు తీసుకోవడానికి మేము మా టీం అందరం కూడా 1కి 100 సార్లు విని సినిమాని పర్ఫెక్ట్గా థియేటర్లకు పోయి కూర్చుంటే ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. సినిమా షాక్ అయిపోతారు, అంత మంచి సినిమా. ఈ సినిమా తీయడం అనేది మా అదృష్టం. ముందుగా మన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క పాదాభిమానం. వాళ్ళు డబ్బులు పెడితేనే మేము చూస్తాం, మేము చూడాలని. మేము ఇంకో సినిమాలు తీస్తున్నాం, ఇంకొక మా బ్యానర్లో ఇంకొక 3 ఫిలిమ్స్ వస్తున్నాయి. ఇంక మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్లు మా బ్యానర్ నుంచి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కాగానే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో ఈ బెస్ట్ సినిమా అవార్డు ఫిలిం, ఈ సినిమాని కాపాడుకుందాం. సినిమా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళీ మా యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఒకరికంటే ఒకరు పోటీ పడి మరి యాక్టింగ్ చేశారు. మేం ప్రొడ్యూసర్లం కాదు సినిమాకి, మా యాక్టర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్, మా టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్. ప్రతి ఒక్కరు మేం సినిమా తీసినామని ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ సినిమా తీసిందే ఈ సినిమా. మేం కాదు, మా టీం మొత్తం అందరూ కూడా ప్రొడ్యూసరే తీసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు. మా యాంకర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మా పిఆర్ఓ మధు సార్ కి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇంతమంది వీడియోలు అన్ని లైవ్ లో అందరికి మమ్మల్ని ఇంత మంచిగా చూపిస్తున్నందుకు మా కొత్త మా పిఆర్ఓ సార్, మా విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ తోని మేము ఇంకా ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సినిమా డైరెక్టర్ సార్ విషయానికి వచ్చేసి సార్ ఏది కావాలో ఎంత కావాలో అంతే తీసుకుంటాడు, అంతే ఖర్చు పెట్టిస్తాడు. అది సార్ దగ్గర మేము ఫస్ట్ సినిమా తీసిన పర్ఫెక్ట్ ఇక్కడ ఇంత అని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మాకు నేర్పిస్తూ ప్రతి అడుగులో వేసుకుంటూ ఈ సినిమా తీసుకొచ్చినాము. సింగిల్ షెడ్యూల్ సింగిల్ వర్క్ లో ప్రతి టెక్నీషియన్, మా మ్యూజిక్ సార్, మా ఎడిటింగ్ సార్, మా సౌండ్ ఎఫెక్ట్స్ సార్, ప్రతి ఒక్కరంటే మా డిఓపి సార్ అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చూసారు కదా సార్, అద్భుతంగా అంత అద్భుతంగా ఉంటుంది సార్. ఆ సినిమాని చూసినప్పుడల్లా మా డైరెక్టర్ సార్, మా టీం మీకు గుర్తు రావాలి. థ్యాంక్ యూ సార్. మా ప్రొడ్యూసర్ సార్, నాకు నాన్నలా అన్ని ప్రతి ఒక్కటి కూడా మేమిద్దరం ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేసి ఇంత నాకు సహకరిస్తూ థ్యాంక్ యూ సార్. మీరు ఇంత ఎంకరేజ్ చేసి సినిమాని మనం ఇంత ముందుకు పోయినందుకు థ్యాంక్ యూ సార్. సినిమా అనేది ప్రతి రాజకీయ నాయకునికి షేక్ అయిపోతుంది. సినిమా అంటే సర్పంచ్ నిలబడాలంటే గిఫ్ట్ ఉండాలా అనిపిస్తుంది, అట్లుంటది. ఒక్కొక్క అమ్మాయి ఎంత సైలెంట్ ఉంటో, అమ్మాయి పవర్ఫుల్ గా ఉంటే అవుతే అమ్మాయి ఎట్లయితుందో అని చూపించే సినిమా ఇది. సైలెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆమెలో ఉన్న రౌద్రం బయటకు వచ్చిందనుకో పేలిపోతుంది ఒక్కొక్క మూవనికి అనే సినిమా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సినిమా గురించి పైసా కోసం ఎంతకైనా తెగిస్తాడు. పదవి గురించి అమ్మ ఆలి బిడ్డ ఎవరినైనా వాయు వరుస లేకుండా చేసేస్తాడు. అదే ఈ సినిమా. అద్భుతమైన సినిమా సార్. మీరు ఇంకా చేయండి సార్, ఇంకా సినిమాలు తీస్తాం సార్. మా అట్లాంటి వాళ్ళు ఇంకా మాతో పాటు మనం అందరం ఉండాలి సార్. సినిమాని మంచి కాపాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. అందరు యాక్టర్స్ కి మా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ వల్లనే మేము ఈ సినిమా తీయగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ హీరోలు, కథ హీరోయిన్, అంత గొప్ప సినిమా సార్.
అంటే అందరూ కూడా హీరోయిన్లే. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ గారు. స్పెషల్ మా రాజన్న, మా సురేంద్ర అన్న, మా కో డైరెక్టర్, మా గురువు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ గౌడ్ గారు. మీ స్పీచ్ కూడా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.